దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చినటువంటి దేవజనులను శరణి నాయకులు అదేవిధంగా బంధువులు అందరూ కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క రోజు అది మా యొక్క కుటుంబాల్లో జరగని లోటు కలుగు చేస్తుంది. మా తండ్రి గారి తర్వాత అంత పెద్ద స్థానము సంపాదించుకున్నటువంటి వారు అన్నయ్య రెవరెండ్ డాక్టర్ బిడబ్ల్యూ డేవిడ్ రాజు గారు. వారు అపారమైన సేవలు అందించి అలసి సొలసి ప్రభు పాద సన్నిధిని చేరుకున్నారనే విషయము మేము తట్టుకునే విషయం. దేవుడు నేను ఇప్పుడు విధంగా మాట్లాడుతున్నానంటే హృదయాన్ని చాలా కఠినం చేసుకుని మాట్లాడుతున్నాను. దుఃఖమే మాత్రం రాకూడదని మాట్లాడుతున్నాను. మాకు తండ్రి గారి యొక్క అన్నయ్య గారు కూడా అంతే. ఈ విషయంలో మా కుటుంబానికి మార్గదర్శకులుగా దేవుని సేవకులుగా వారు అత్యంతమైనటువంటి సేవ చేస్తున్నారు. ఈరోజు అమెరికా దేశము వెళ్ళినటువంటి మన పట్టాన్ని పొందుకున్నటువంటి వారు కూడా అన్నయ్య. 1 కాదు 2 కాదు, ఏకంగా 7-8 డిగ్రీలు సంపాదించుకున్నారు. 2 డాక్టరేట్స్ సంపాదించుకున్నారు. ఎప్పుడు రాజమండ్రి వచ్చిన పుస్తకాలు కావాలని అడిగారు. ఆ పుస్తకం పురుగు చిన్నాన్నగారు స్వామి గారు అనేవారు, అబ్బాయి ఇంకా చదువుతాడరా అంటే నవ్వి ఊరుకున్నాడు. అన్నయ్యకి ఈ పుస్తక పఠనం అంటే చాలా ఇష్టం. ఆసియా ఖండంలోనే డాక్టరేట్ థియాలజీ సోషల్ అనాలిసిస్ చేసినటువంటి వ్యక్తుల్లో 2వ వారు. ఆ విధంగా మరి అపారమైన జ్ఞానాన్ని సంపాదించారు. అన్నయ్య మరి నాయన జీవిత చరిత్ర గురించి నేను పుస్తకం రాయాలనుకుంటున్నాను అంటే నేను కూడా రాస్తున్నాను, వేరే అంశం మీద రాస్తున్నాను. 2 ఒకసారి ప్రింట్ అయ్యేలో చూద్దాం అనేవారు. అయితే ఆయన కోరిక నెరవేరలేదు. అయితే ఇప్పుడు నేను రాసింది ప్రెస్లో ఉంది, కానీ అన్నయ్య దానికి ప్రధాన సంపాదనగా ఉండవలసినటువంటి వ్యక్తి ఈరోజు ఆ పుస్తకాన్ని అంకితం చేసే స్థాయికి దేవుడు తీసుకెళ్ళారు. ఆ పుస్తకాన్ని మరి తండ్రి గారికి అంకితం చేద్దాం అనుకుంటే వారి స్థానాన్ని అన్నయ్య గారు మరి ఆ పుస్తకం మరి అన్నయ్య గారు కూడా అంకితం చేయాలండి. మహాభాగ్యంగా నేను ఎంచుతున్నాను. శ్రీకృష్ణపట్నం సంఘం సెయింట్ పాల్స్ రూదం దేవాలయం వారు, ఆ గురుమణ అధ్యక్షుడు వారు, అదేవిధంగా అమ్మకుంది వారు, నూతన ఎలిషిక
దేవాలయ సంఘ సభ్యులు పాస్టర్ గారు వారు నిర్విరామంగా వారి కొరకు ప్రార్థన చేసేవారు. ఆన్లైన్ ప్రేయర్స్లో ప్రార్థన చేసేవారు. కలవచ్చు ప్రార్థన చేసినా ఎందుకు ప్రతిఫలం లేదని, కానీ దేవుని చిత్తమైనప్పుడు ఎవరైనా చేయాలి. దేవుని చిత్త ప్రకారముగా దేవుడి పిలుపునందుకున్న దేవుని సన్నిధి ఉన్నారు. ఇచ్చేసినటువంటి నిముత్తులు బాబయ్య గారికి, ఆదినారాయణ అన్నయ్య గారికి, పెద్ద గారికి, రామచంద్ర గారికి, జోసెఫ్ డీజీఎం ఓఎన్జీసీ వారికి, మరి ఇక్కడ కూర్చున్న కృపారావు అన్నయ్య గారికి, పశ్చిమ గోదావరి జిల్లా వైస్ ప్రెసిడెంట్గా చేసినట్టు వారికి, గాయ గారు, జగులన్ గారు, ఫినిహాస్ గారు, ఇంకా మిల్టన్ గారు, అబ్రహాం గారు, రాజేష్ గారు, రవిశేఖర్ పాస్టర్ గారు, ఇంకా కూడిన వచ్చినటువంటి దైవశాఖలందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కుటుంబ సభ్యులు మేరకు కోరిక మేరకు మరి అన్నయ్య గారిని కూడా మందిరంలోనికి తీసుకుని వెళ్ళాలి అని ఒక ఆలోచన ఉన్నారు. కాబట్టి మందిరానికి రావాల్సిన వారు రావచ్చు. అనంతరం మన నారిన తోటలోకి అది నాన్నగారు జ్యేష్ఠుడు అట్లాగా అన్నయ్యకి ఇచ్చారు. అక్కడే సమాధి చేయాలని కోరారు అని వదిన గారు చెప్పారు. కాబట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని అక్కడ జరపబడుతుంది. కాబట్టి సంఘ బిడ్డలు మరి యవనస్తులు, పురుషులు అందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన మనం చేస్తూ ఉన్నాను. ఆ దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారు అందరికీ కూడా మరి మందిరం దగ్గర సమకూడవలసిందిగా మనం చేస్తున్నాం.